నెక్స్ట్ కాన్సెప్ట్ రిలేషన్ బిట్వీన్ ది రేషియో అండ్ హెచ్సిఎఫ్. రేషియో అండ్ హెచ్సిఎఫ్ అంటే మనం ఒక 2 నెంబర్స్ తీసుకుందాం. ఏ అండ్ బి అని 2 నెంబర్స్ తీసుకుంటాం. సో ఇక్కడ ఈ 2 నెంబర్స్కి ఏ అండ్ బికి ఒక రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే కామన్ ఫ్యాక్టర్స్గా మొత్తం కామన్ ఫ్యాక్టర్స్ టోటల్ కామన్ ఫ్యాక్టర్స్ క్యాన్సిల్ చేసుకోవాలి. టోటల్గా ఉండేటువంటి కామన్ ఫ్యాక్టర్స్ మనం క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే మనకి ఏదైతే హైయెస్ట్ ఉంటుందో దానివల్ల క్యాన్సిల్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ కన్సిడర్ చేద్దాం. 2,6 అని ఒక 2 నెంబర్స్ కన్సిడర్ చేద్దాం. ఈ 2,6కి మన రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2:6. సో ఇక్కడ 2ని ఏమని రాసుకోవచ్చు మనం 1:2 అని రాసుకోవచ్చు. 1:2. నెక్స్ట్ ఇక్కడ 6ని ఏమని రాసుకోవచ్చు మనం 2:3 అని రాసుకోవచ్చు. సో ఈ రెండింటి కామన్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి 2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ అండ్ హైయెస్ట్ ఆల్సో సేమ్. అంటే ఇవి రెండింటిని కన్సిడర్ చేసినాము అంటే అది అప్పుడు ఏమవుతుంది 1:3 అవుతుంది. అంటే స్టాండర్డ్ ఫామ్ రావాలి అంటే హైయెస్ట్గా ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్ని మనం క్యాన్సిల్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 15 and 13 అని 2 నెంబర్స్ తీసుకుందాం. 15 and 13. సో ఇక్కడ మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. 15, 13, 25, 35, 15, 25 అని. సో మనం ఫస్ట్ దీన్ని తీసుకుందాం 1535కి. 1535కి డైరెక్ట్గా అంటే నార్మల్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. 15 మనం ఏమని రాసుకోవచ్చు 3:5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది టూ ఫ్యాక్టర్స్ కూడా ప్రైమ్ నెంబర్స్. సో ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ మనం 35ని ఏమని రాసుకోవచ్చు 35 వచ్చేసి 5:7 అని రాసుకోవచ్చు. 5:7. ఈ రెండింటిలో మనకి కామన్ ఫ్యాక్టర్ ఏముంది కామన్ ఈజ్ ఓన్లీ 5. అంటే 5 ఈజ్ ద హెచ్సిఎఫ్ అవుతుంది. 5 ఈజ్ ద హెచ్సిఎఫ్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో కావాలి అంటే 15 and 35కి రేషియో కావాలి అంటే 3 × 5 రేషియో టు 5 × 7 అవుతుంది. అంటే రెండింటిలో కామన్ ఏముంది 5 ఈజ్ ద కామన్. సో దాన్ని క్యాన్సిల్ చేసుకుంటాం. అది అప్పుడు ఏమవుతుంది 3:7. అంటే ఇక్కడ ఏం క్యాన్సిల్ అయింది మనకి ఏదైతే హైయెస్ట్ ఫ్యాక్టర్ ఉంటుందో అదే క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 25:35. 25:35. సో దీన్ని 25 ఏమని రాసుకోవచ్చు 5 × 5 అని రాసుకోవచ్చు. 35 ఏమని రాసుకోవచ్చు 5 × 7 అని రాసుకోవచ్చు. ఈ రెండింటిలో మనకి హైయెస్ట్ ఏముంది అండ్ కామన్గా ఏముంది 5 ఈజ్ ద హైయెస్ట్ కామన్. సో ఇక్కడ మనం 5ని క్యాన్సిల్ చేసుకుంటాం. 5 క్యాన్సిల్ చేసుకుంటే 5:7 అవుతుంది. 5:7 అంటే మనకి ఇక్కడ స్టాండర్డ్ ఫామ్లో రావాలి అంటే హెచ్సిఎఫ్ని క్యాన్సిల్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి 15:25 అనేది 15:25. 15:25 మనం దాన్ని ఏమని రాసుకోవచ్చు 15ని మనం 5 × 3 అని రాసుకోవచ్చు. 25 ఏమని రాసుకోవచ్చు 5 × 5 అని రాసుకోవచ్చు. 5 × 5 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ ఏమి ఉన్నాయి 5 and 5 ఇస్తే కామన్. అంటే మనం ఇవి రెండింటిని క్యాన్సిల్ చేసుకుంటే 3:5 అవుతుంది. 3:5 అంటే ఇక్కడ మనం క్యాన్సిల్ చేసినవి ఏంటివి హైయెస్ట్ కామన్స్ అంటే హెచ్సిఎఫ్. నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 9:11. 2 నెంబర్స్ ఉన్నాయి ఏ అండ్ బి అని 2 నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్కి వచ్చేటువంటి రేషియో అనేది 9:11 ఉంది. అండ్ దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 18. ఆ 2 నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఆఫ్ 2 నెంబర్స్ ఏ కామా బి ఈజ్ 18. దెన్ దేర్ ఎల్సిఎం ఆఫ్ 2 నెంబర్స్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆ 2 నెంబర్స్కి వచ్చేటువంటి ఎల్సిఎం ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే హెచ్సిఎఫ్కి రేషియోకి ఉన్న రిలేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి హెచ్సిఎఫ్కి ఎల్సిఎంకి ఉన్న రిలేషన్ తీసుకుంటాం. సో ఆ వేలో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఒక 2 నెంబర్స్ ఏ కామా బి అని 2 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. ఏ కామా బి అని 2 నెంబర్స్ ఉన్నాయి. నేను ఆ 2 నెంబర్స్ నేను రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అంటే
వాటికి ఉండేటువంటి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ని నేను క్యాన్సిల్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేసుకొని రిమైనింగ్ జస్ట్ కోప్రైమ్ నెంబర్స్ని మాత్రం నోట్ చేసుకోవాలి. జస్ట్ కోప్రైమ్ని మాత్రమే నోట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నాకు ఏ యూస్ టు బి ఈక్వల్ టు ది 9:11 ఉన్నాయంటే ఈ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది y అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది y అనుకుందాం. అంటే అది రెండిట్లో ప్రజెంట్ అయి ఉండాలి. అంటే అది ఇప్పుడు ఏమవుతుంది 9y, 11y 9y, 11y. అంటే మనం దీన్ని రేషియో కన్వర్ట్ చేయాలంటే y క్యాన్సిల్ చేసి 9:11 అని రాసుకుంటాం. అది కామన్ ఫ్యాక్టర్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎంకి హెచ్సిఎఫ్ రిలేషన్ తీసుకుంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ది ఎల్సిఎం మనం ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇంటూ హెచ్సిఎఫ్ అని నోట్ చేసుకోవచ్చు. మనం వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఇంటూ హెచ్సిఎఫ్ అని నోట్ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ ఫ్యాక్టర్ అనేది ఎలా వస్తుంది అంటే దీంట్లో ఉన్నటువంటి 2 కోప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేయడం ద్వారా వస్తుంది. అంటే ది ప్రోడక్ట్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ దిస్ 2 నెంబర్స్ అని వస్తుంది. అది ఇక్కడ ఆల్రెడీ మనకి కోప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి 9 and 11 ఉన్నాయి. ఆ కోప్రైమ్ నెంబర్స్ నుంచే రేషియో వచ్చింది 9:11. నెక్స్ట్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇంటూ ఇక్కడ హెచ్సిఎఫ్ ఏముంది 18 ఉంది. 18 అంటే ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది ప్రోడక్ట్ ఆఫ్ కోప్రైమ్ నెంబర్స్ ఇంటూ 18 అవుతుంది. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే 9 into 11 అంటే 99. అగైన్ 99 into 18 99 into 18 1782 ఎల్సిఎం ఏమవుతుంది 1782. అంటే మనకి దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ది కోప్రైమ్ ప్రోడక్ట్ ఆఫ్ కోప్రైమ్ ఇంటూ హెచ్సిఎఫ్. ఇది మనకి ఫార్ములా. ఈ ఫార్ములా నుంచి దీన్ని మనం నోట్ చేసుకున్నాం. సో ఈ కోప్రైమ్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి రేషియో నుంచి తీసుకుందాం మనం. ఎందుకంటే ఆ కోప్రైమ్ నెంబర్స్ నుంచి రేషియో ఫామ్ అవుతుంది, కోప్రైమ్ నెంబర్స్ నుంచి ఎల్సిఎం ఫామ్ అవుతుంది. కాబట్టి రేషియో రావడనేమో హెచ్సిఎఫ్ క్యాన్సిల్ చేసుకోవాలి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని క్యాన్సిల్ చేసుకొని కోప్రైమ్ నెంబర్స్ నోట్ చేసుకోవాలి. ఎల్సిఎం కావాలంటే ఈ కోప్రైమ్ నెంబర్స్ కావాలి, ఎల్సిఎం కావాలి. అంటే 3ని మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో బిట్వీన్ 2 నెంబర్స్ ఈజ్ 7:11. రేషియో బిట్వీన్ ది 2 నెంబర్స్ A ratio to B is equal to the 7:11 and their LCM is 462. LCM of 2 numbers, LCM of A comma B is equal to the 462. Then the difference between these two numbers, వాట్ ఇది మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అయితే ఆల్రెడీ మనకి రిలేషన్ ఒకటి ఐడియా ఉంది. మనకి ఒక రేషియో ఫామ్ అవ్వాలి అంటే మనకది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ని క్యాన్సిల్ చేసి ఫామ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎఫ్ వచ్చేసి y ఉన్నది అనుకుంటే ఇప్పుడు 2 నెంబర్స్ ఏమవుతాయి 7y, 11y అవుతాయి. 7y, 11y అవుతాయి. నెక్స్ట్ ఎల్సిఎం అని తీసుకుంటే ఏమవుతుంది ప్రోడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్. ఎల్సిఎం వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్ ఇంటూ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎల్సిఎం అనేది. అయితే ఇక్కడ మనకి ఎల్సిఎంలో ఇక్కడ 2 కోప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి రేషన్ నుంచి 7 and 11 ఉన్నాయి. అంటే ఇక్కడ దీన్ని ఏమని రాసుకుంటా 7:11 అని రాసుకుంటా. నెక్స్ట్ హెచ్సిఎఫ్ వచ్చేసి నాకు లెస్ దాన్ని y అని రాసుకుంటా. ఇక్కడి నుంచి y అని రాసుకుంటా. ఈజ్ ఈక్వల్ టు 462 ఉంది. 462 ఉంది. సో అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు 11 1 11, 11 4 44, 11 2 22. నెక్స్ట్ 7th క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7th క్యాన్సిల్ చేసుకుంటే 7 6 42. సో y ఈక్వల్ టు ఏమవుతుంది y ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే నాకు హెచ్సిఎఫ్ వాల్యూ వచ్చేసి 6 అని వచ్చింది. హెచ్సిఎఫ్ వాల్యూ 6 అని వచ్చింది 2 నెంబర్స్కి.
ఇప్పుడు నాకేం కావాలి, డిఫరెన్స్ బిట్వీన్ ది 2 నెంబర్స్ అన్నట్టు. అంటే ఫస్ట్ నేను ఆ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ నెంబర్స్ ఇక్కడ ఏమున్నాయి, 7y ఒకటి ఉంది, అంటే 7 × 6, 7 6 42. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, 11 × 6 ఉంది, 11 × 6, 11 6 66. డిఫరెన్స్ కదా అడిగింది. ఈ రెండింటికున్న డిఫరెన్స్ ఏమొస్తుంది, 6 - 2 అంటే 4 వస్తుంది, 6 - 4 అంటే 2 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 24 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డిఫరెన్స్ బిట్వీన్ ది 2 నెంబర్స్ అంటే 24 అవుతుంది. ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాం, ఇవి రెండు కోప్రైమ్ నెంబర్స్. దీస్ 2 ఆర్ కోప్రైమ్ నెంబర్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎల్సిఎం కావాలి అంటే కోప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే, కోప్రైమ్ నెంబర్స్ నెక్స్ట్ హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం వై వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం, అంటే హెచ్సిఎఫ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. ఫైండ్ అవుట్ చేసి 2 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసి డిఫరెన్స్ తీసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, 3 నెంబర్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:8:9. 3 నెంబర్స్ ఉన్నాయి. 3 నెంబర్స్ ఏ రేషియో టు బి రేషియో టు 9, సారీ బి రేషియో టు సి ఆర్ ఇన్ ద రేషియో 5:8:9, 5:8:9, and their sum is 528 అన్నాడు. సో ఆ 3 నెంబర్స్కి రేషియో తీసుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి రేషియో వచ్చేసి 528, 528. అయితే హెచ్సిఎఫ్ ఆఫ్ దోస్ 3 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకు రేషియో తీసుకుంటున్నాము అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ క్యాన్సిల్ తీసుకుంటాం మనం. సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వై అని తీసుకుందాం. అంటే ఇక్కడ నెంబర్స్ ఏమవుతాయి, 5y, 8y, 9y. అయితే ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఆఫ్ దీస్ 3 నెంబర్స్ అన్నాడు. అంటే 3 నెంబర్స్ మనం యాడ్ చేసుకుంటాము. 9 + 5 14, 14 + 8 22, 22y, 22y ఈజ్ ఈక్వల్ టు ది 528, 528 అవుతుంది. అయితే ఇప్పుడు దీన్ని మనం క్యాన్సిల్ చేసుకుందాం. 2 11s, 2 2s 4, 2 6 12, 2 4. నెక్స్ట్ 11th క్యాన్సిల్ చేద్దాం. 11 1s, 11 2s 22, 11 4s 44. అంటే ఇక్కడ ఫైనల్గా వై వాల్యూ ఏమని వస్తుంది, వై ఈక్వల్ టు ది 24 అని వస్తుంది. సో మనకు కావాల్సింది కూడా అదే కదా, హెచ్సిఎఫ్. వై అంటే హెచ్సిఎఫ్ అనుకున్నాం. సో వై వాల్యూ వచ్చేసి 24 అని వస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, ఎల్సిఎం ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్ విత్ రేషియో అన్నాడు. అంటే ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి రేషియోకి లింకప్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి రేషియోకి ఎల్సిఎం కావాలి. నెక్స్ట్ రేషియో టు హెచ్సిఎఫ్ కావాలి, హెచ్సిఎఫ్కి ఎల్సిఎం కావాలి. ఫస్ట్ మనం హెచ్సిఎఫ్కి నెక్స్ట్ రేషియోకి లింకప్ ఎలా ఉంచుతాం మనం. మనకి ఒక 2 నెంబర్స్ ఏ కామా బి ఉన్నాయి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ 2 నెంబర్స్ ఏ అండ్ బి, ఇక్కడ మనకు 2 నెంబర్స్ ఉన్నాయి. సో మనకి ఇప్పుడు వీటికి హెచ్సిఎఫ్ అనేది రాయాలి అనుకుంటే, ఎల్సిఎం అని రేషియో నుంచి రాయాలనుకుంటే ఫస్ట్ రెండింటి నుంచి హెచ్సిఎఫ్ని కామన్గా చూసుకుంటాం. అంటే హైయెస్ట్గా ఏదైతే కామన్ ఫ్యాక్టర్ ఉంటుందో దాన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటాం. క్యాన్సిల్ చేసుకున్నాక ఇవి రెండింటి నుంచి కోప్రైమ్ నెంబర్స్ రిమైన్ అవుతాయి. సో వాటిని మనం రేషియోగా రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 15/35 ఉంది. 15 రేషియో టు 35, 15 రేషియో టు 35 కావాలి. 15 రేషియో టు 35 అంటే 15 and 35లో 15 ఏమని రాసుకోవచ్చు, 5 × 3 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 35 ఏమని రాసుకోవచ్చు, 5 × 7 అని రాసుకోవచ్చు. 5 × 7. సో ఈ రెండింటిని మీరు రేషియోగా రాసుకుంటే 5 × 3 రేషియో టు 5 × 7 అవుతుంది. 5 × 7 అవుతుంది. ఈ రెండింటిలో మనకి కామన్ ఫ్యాక్టర్ ఏముంది, 5 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. సో మనం ఆ రెండింటిని క్యాన్సిల్ చేసుకుంటాం. అప్పుడు రిమైనింగ్ ఏమవుతుంది, 3 రేషియో టు 7 అవుతుంది. 3 రేషియో టు 7. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ ఏముంది, 25 రేషియో టు 35 ఉంది. 25 రేషియో టు 35 అంటే ఇక్కడ 25 ఏమని రాసుకోవచ్చు,
5 మల్టిప్లైస్ 5 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 35 ఏమని రాసుకోవచ్చు, 5 మల్టిప్లైస్ 7 అని రాసుకోవచ్చు. ఈ రెండింటిలో మన కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాన్సిల్ చేసుకుంటాం. ఇక్కడ 5 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రిమైనింగ్ ఏమవుతుంది, 5:7 అవుతుంది. అంటే ఇక్కడ రేషియో రావాలంటే మనం ఏం చేసాం, మనం హెచ్సిఎఫ్ అయినటువంటి 5ని క్యాన్సిల్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 15/25 అంటే 15 ఏమని రాసుకోవచ్చు, 5 మల్టిప్లైస్ 3. 25 ఏమని రాసుకోవచ్చు, 5 మల్టిప్లైస్ 5. అగైన్ 5 క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఏముంది, 3:5 అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 30:210 ఉంది. 30:210, 13 ఏమని రాసుకోవచ్చు, నేను 2 × 5, 2 5 10, 10 × 3 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ 210 ఏమని రాసుకోవచ్చు, నేను 2 × 21. అగైన్ 21 అంటే 7 × 3 అని రాసుకోవచ్చు. 210 ఏమని రాసుకోవచ్చు, నేను 10 × 21 అని రాసుకోవచ్చు. 10 × 21. అగైన్ 10 ఏమని రాసుకోవచ్చు, 5 × 2 అని రాసుకోవచ్చు. 21 ఏమని రాసుకోవచ్చు, 7 మల్టిప్లైస్ 3 అని రాసుకోవచ్చు. అంటే ఇదంతా ఫైనల్గా ఏమవుతుంది, 2 మల్టిప్లైస్ 5 మల్టిప్లైస్ 3 రేషియో టు 5 మల్టిప్లైస్ 2 మల్టిప్లైస్ 7 మల్టిప్లైస్ 3 అవుతుంది. అంటే 2 సైడ్స్ నుంచి ఫ్యాక్టర్స్ ఒకటే కాదు, ఫ్యాక్టర్స్ 1 or 2 ఫ్యాక్టర్స్ కాదు, ఇక్కడ మనకి మోర్ దెన్ 1 ఫ్యాక్టర్ ఉన్నాయి కామన్గా. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి కామన్గా ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ 2 ఉంటుంది, నెక్స్ట్ 5 ఉంటుంది, నెక్స్ట్ 3 ఉంటుంది. అంటే ఇది ఏమవుతుంది, ఇదంతా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. జస్ట్ ఫ్యాక్టర్స్ అంటే 2 అనేది 1 ఆఫ్ ది ఫ్యాక్టర్ అవుతుంది, 5 అనేది 1 ఆఫ్ ది ఫ్యాక్టర్ అవుతుంది, 3 అంటే 1 ఆఫ్ ది ఫ్యాక్టర్ అవుతుంది. బట్ మనకి ఇక్కడ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏమవుతుంది, 2 మల్టిప్లైస్ 5 మల్టిప్లైస్ 3 అంటే 30:2. ఇక్కడి నుంచి కూడా సేమ్ 30 × 7. అంటే ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఏముంది, ఇక్కడ నేను 30 అంటే 1 × 30 అని రాసుకోవచ్చు, 1 మల్టిప్లైస్ 30 అని రాసుకోవచ్చు. ఈ రెండింటిని ఏమని రాసుకోవచ్చు, 30 × 7 అని రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నాకు ఇది కామన్ ఫ్యాక్టర్ అంటే 30 అవుతుంది, ఇన్ ద సేమ్ హైయెస్ట్ కూడా అదే ఉంది. సో ఇప్పుడు నేను 30ని క్యాన్సిల్ చేసుకుంటేనే రిమైనింగ్ 1 and 7 వచ్చేసి కోప్రైమ్ నెంబర్స్. అంటే వాటికి రెండింటికి ఎటువంటి కారణాంకాలు ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్స్ అనేవి లేవు. సో ఆ రెండు కోప్రైమ్ నెంబర్స్ అవుతాయి 1 and 7 అనేది. ఇక్కడ 30 అనేది మాత్రం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఇక్కడ నాకు ఏమని వస్తుంది, ఇది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 30ని నేను క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ కోప్రైమ్ నెంబర్స్ 1 and 7ని రేషియో ఫామ్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ LCM and HCF ఆఫ్ 2 numbers is 4956. సమ్ ఆఫ్ LCM and HCF is equal to the 4956. Those numbers have the ratio 11:16. సో ఆ 2 numbers వచ్చేసి ఒక రేషియోలో ఉన్నాయి, ఇట్లా 11:16, 11:16 రేషియోలో ఉన్నాయి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ LCM అండ్ HCF? సో LCM మైనస్ HCF వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక రేషియో కావాలి అనుకుంటే మనకి HCFని క్యాన్సిల్ చేస్తే రేషియో వస్తుంది మనకి. నెక్స్ట్ LCM ఏమని రాసుకోవచ్చు, LCM అనేది మనకి HCF అనేది కూడా 1 ఆఫ్ ది ఫ్యాక్టర్ అవుతుంది. సో మనం దీన్ని యూజ్ చేసుకొని మనం ఫర్ ఎగ్జాంపుల్ HCF అంటే Y అని కన్సిడర్ చేద్దాం. Y అని కన్సిడర్ చేస్తే ఇక్కడ ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది, 11y, 16y అవుతుంది. 11y, 16y అవుతుంది. ఈ LCM అనేది ఎలా ఫామ్ అవుతుంది, మనకి LCM అనేది ఎలా ఫామ్ అవుతుంది, ప్రోడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్. ఫస్ట్ ఇక్కడ 2 కోప్రైమ్ నెంబర్స్ ఉంది, 11 and 16 ఉంది. అంటే 11 × 16 ఇంటూ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, దాన్ని ఏమనుకున్నాం y అని తీసుకున్నాం. సో y ప్లస్ ఇక్కడ HCF అంటే ఆల్రెడీ y ఉంది, సో y అగైన్ y ఈజ్ ఈక్వల్ టు ది 4956. అంటే ఇక్కడ LCMని హైయెస్ట్ HCF ఫార్ములా, HCF అండ్ కోప్రైమ్ నెంబర్స్ ఫార్ములా రాసుకున్నా, ఇక్కడ HCFకి HCF ఉంది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసుకుంటే 11 × 16 ఉంటే
11 into 16, 11 6 is 66, 6 ఉంది, 11 1 11, 11 plus 6 17, 176, 176 y plus y is equal to the 4956, 4956. నెక్స్ట్ ఇదంతా ఏమవుతుంది, 177y, 177y ఈక్వల్ టు ది 4956, 4956. సో ఈ 177కి 496, 4956కి వచ్చేసి 28 దగ్గర క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఫైనల్గా y వాల్యూ ఏమొస్తుంది, y వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ది 28, అంటే హెచ్సిఎఫ్ వచ్చేసి 28 అని వచ్చేసింది. ఈ హెచ్సిఎఫ్ని నీకు హెచ్సిఎఫ్ని తెలిసి ఏం కావాలంటే నేను ఏం చేసుకుంటా, ఇక్కడి నుంచి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటా. అంటే ఫైనల్గా అది ఏమవుతుంది, 11 into 16 into 28 మైనస్ నాకు ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే L మైనస్ హెచ్ వాల్యూ. హెచ్ వాల్యూ ఏముంది, 28 ఉంది, 28. సో ఇక్కడ 11 into 16 into 28 టోటల్ వాల్యూ వచ్చేసి 4928 అవుతుంది, మైనస్ 28. సో 498 మైనస్ 28 అంటే 4900.